నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. మీరు ఎలా ఉన్నారు? వాగ్దానపూర్వకంగా దేవుడు మనలను ప్రతిరోజు ఆదరించి బలపరుస్తున్నారు. అందుకై యేసయ్యకి థ్యాంక్స్ చెప్దామా? నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు మన కుడి చేతిని పట్టుకొని నడిపించుచున్న దేవునికి మనలను మనము అప్పగించుకుందుముగాక. దేవుని మాట యందు విశ్వాసం ఉంచుదాము. ఆయన మాట మనలను బ్రతికిస్తుంది. ఆయన మన చేతిని పట్టుకొని నడిపించు వాడై ఉన్నాడు. దేవునికి మన చేతిని అప్పగించుకుంటే ఎప్పుడూ ఎక్కడ తొట్టిల్లే పరిస్థితులు ఉండవు. కనుక మనము మన సొంత ఆలోచన ప్రకారము కాక దేవుని ఆలోచనకు అప్పగించుకుందుము గాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. గడిచిన క్షణాలు మీరు కాపాడి భద్రపరిచి మరొక నూతన దినాన్ని మా జీవితంలో ఇచ్చినందుకై మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నీ చేతిని పట్టుకొనుచున్నాను అని, సహాయము చేసేదను అని వాగ్దానము చేసిన దేవుడవయ్యా. నీ పిల్లలు ఏ పరిస్థితిలో ఉన్నారో వారి చేతిని మీరు పట్టుకొని నడిపించండి. పాదము తొట్టిల్లకుండా కాపాడండి. వారి ఆలోచనలు మీకు అప్పగించుకొని నడిపించబడుటకు కృపద ఇచ్చేయండి. ఏ బలహీనతలో ఉన్నారో, ఏ పరిస్థితిలో ఉన్నారో ఎరిగిన దేవుడవయ్యా. ఇప్పుడే మీ కటాక్షము నీ బిడ్డల మీదకి వచ్చునుగాక. మీ దయ కలుగునుగాక. మీ కనికరము బిడ్డలను అయ్యా ఆదరించి ధైర్యపరుచున్నట్లుగా సహాయము చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. వాగ్దానం రిసీవ్ చేసుకొని తప్పకుండా ఇతరులకు కూడా షేర్ చేయండి. దేవుడు మీ చెయ్యి పట్టి నడిపించునుగాక.